హలో అండి. రీసెంట్‌గా మేము అరకు వెళ్ళాము. అరకు వెళ్ళినప్పుడు టీ పౌడర్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. కాఫీ పౌడర్ కూడా. నేనైతే కాఫీ ఎక్కువ తాగను. అందుకే టీ పౌడర్ తెచ్చుకున్నాను. మనకి ఇలా ఘాట్ రోడ్‌లో స్టాల్స్ పెట్టి అమ్ముతారు. టీ పౌడర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ అరకు టీ పౌడర్‌తో నేను టీ ఎలా చేశానో వీడియోలో చూద్దాము. ముందు ఒక గిన్నెలో డికాషన్ కోసం ఫస్ట్ ఒక హాఫ్ కప్ వాటర్ పోసానండి. ఒక 2 కప్స్ ఆఫ్ టీ కోసం నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఇదే అరకు నుండి తెచ్చిన టీ పౌడర్. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు అరకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ టీ పౌడర్ అయితే తెచ్చుకోండి. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి టీ పౌడర్ టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి చిన్న ప్యాకే తీసుకొచ్చాము. బట్ చాలా టేస్టీగా ఉంది. సో మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి. మనం ఇందులో షుగర్ కూడా వేయాలి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్, 2 గ్లాసెస్ కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోండి. ఈ టీ పౌడర్ ఇంకా షుగర్ని మనం వాటర్లో మంచిగా మరగనివ్వాలి. అప్పుడు మనకి టీ ఫ్లేవర్ అంటే ఆ టీ పౌడర్ ఫ్లేవర్ అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది. అంటే స్ట్రాంగ్ టీ కావాలంటే మాత్రం టీని ఇలాగే ప్రిపేర్ చేయాలి. మధ్యలో మనకి చాయ్ పత్తా అదే టీ పౌడర్ అనేది మంచిగా మరిగేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి డికాషన్ అయితే తయారైంది. మంచిగా మసులుతుంది కాబట్టి ఇందులో 1½ కప్పు మిల్క్. మరి చిక్కగా ఉంటే 1½ కప్ వేసుకోండి. మీరు పాలల్లో వాటర్ అనేది కలపకపోతే అప్పుడు మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేసాం కాబట్టి పాలలో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మిక్స్ చేస్తూ మంచిగా మరగనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా మంచిగా మరిగిన తర్వాత మనం కప్స్లో వడబోసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అరకు టీ పొడితో చేసిన అరకు టీ రెడీ. అరకు అంటే కాఫీకే కాదండి ఫేమస్, టీ పౌడర్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఓన్లీ అరకు టీ పౌడరే కాదు, రెగ్యులర్గా కూడా మీరు టీ ఈ విధంగా చేసుకుంటే స్ట్రాంగ్ టీ చాలా బాగుంటుంది టేస్టీగా. బిగినర్స్కి, రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి, టీ పెట్టడం రాని వాళ్ళకి కూడా ఈ టీ వీడియో అనేది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.